నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. వారి ప్రవచనాల రూపంలో, వారి మాటల రూపంలో మనకు ఎన్నెన్నో మంచి విషయాలు ప్రతిసారి తెలియజేస్తూనే ఉంటారు. మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూనే ఉంటారు. అయితే నిజంగా భగవంతుడికి మనందరం కూడా భక్తులమే. నిజమైన భక్తుడు అంటే ఎవరు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, మనం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే అసలు మన ప్రయాణం ఏ విధంగా మొదలవ్వాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి మరిన్ని విషయాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నిజంగా భక్తుడు అంటే ఎవరు ప్రభుజీ? భగవంతుడి పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఉన్నవాడు భక్తుడు. సుఖాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పొగడతలు వచ్చినా, మన జీవితంలో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనం భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన పట్ల నమ్మకం ఉన్నవాడు భక్తుడు. చాలాసార్లు ఏమవుతుందంటే అండి, మనకి మంచి జరుగుతున్నప్పటి వరకు వెరీ గుడ్, మనం చాలా భగవద్భక్తులం అని అంటే, కానీ ఏదన్నా చెడు జరిగిపోయింది ఏమనుకోండి, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఇంత మంచివాడిని, ఆయన ఎందుకు అలా చేయలేదు, కాబట్టి ఈయన నాకొద్దు అని అంటారు చాలా మంది. మేము మీరు ఆశ్చర్యపోతారు, అసలు నాకు నా భక్తి జీవితంలో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. నేను ఇప్పుడు మనకి తెలుసు పాలస్తీన్ ఇంకా ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, గాజా అనే ప్రదేశంలో. అయితే ఒక ఆవిడ, అసలు చాలా వీడియోస్ చూశాను ఒకదాని తర్వాత ఒకటి, అక్కడ ఉండే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ నష్టం అయిపోయినా, పిల్లలు చనిపోయినా, ఏం చేసినా సరే వాళ్ళు ఇలా అంటున్నారనమాట, ఏ అల్లా నువ్వు మాకు ఇది చేసావు కానీ మేము మాత్రం నీకు స్తోత్రం చేస్తాం. దే ఆర్ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తున్నారనమాట, నువ్వు ఏం చేసినా సరే మా మంచికే చేస్తావని నాకు తెలుసు, కాబట్టి ఇంకా ఇంకా మేము మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాము. ఆ సిచ్యువేషన్లో కూడా అసలు ఆ నమ్మకం ఎలా ఉంది అని నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అరే ఎంత ట్రూ డివోషన్ వాళ్ళకి ఉన్నది, ఒక నమ్మకం వాళ్ళ దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నది. కానీ మనం ఎన్నిసార్లు చాలామంది చూస్తుంటాం. మొన్న నాకు ఎవరో వీడియో పంపించారు, అందులో చెప్తారు, ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుందన్నమాట, ఒక ఆవిడ చెప్తారు, ఓయ్ నేను చెప్పింది చేస్తావా లేదా, ఇంకో దేవుడిని తీసుకొచ్చి పెట్టేయాలనా అని అంటుందన్నమాట. అయితే నేను చూసి ఆశ్చర్యపోయాను అనమాట, మనకి ఎందుకు ఇలాంటి ఫేత్, ఇలాంటి నమ్మకం ఎందుకు లేదు? ఎప్పుడైతే మనం ఎంతైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంతే రిటర్న్ వస్తుంది కదండి. అలానే మన నమ్మకం, మాన అపమానాలు, ఇవి సుఖ దుఃఖాలు, ఇవన్నీ ప్రపంచంలో ఒక భాగం అండి. ఇదంతా జీవితంలో ఒక భాగం. అందుకే మన సనాతన సంస్కృతిలో ఎప్పుడు మంచే ఉంటుంది అని చెప్పారు. అందుకే ఈ ఉగాది పచ్చడి, మన నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు షడ్రుజోపేతం కదండి, చెప్పుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కొద్దిగా అది కావాలి, కొద్దిగా ఇది కావాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరికైతే అచంచల విశ్వాసం ఉంటుందో భగవంతుడి పట్ల, స్వామి నువ్వేం చేసినా నా మంచే చేస్తావు అనేవాడు నిజమైన భక్తుడు. కాబట్టి ఎక్కడి నుంచైనా ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ కానీ మనం నేర్చుకోగలిగితే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ అనమాట. ఆ శ్రద్ధ, స్వామి నువ్వు ఏం చేసినా సరే నేను నిన్నే కొలుస్తా, అటువంటి శ్రద్ధ మన దగ్గర ఉండిందండి, మన దగ్గర ఉండింది. మన పూర్వీకులు, రాజులు, మహారాజులు, అసలు మన సంస్కృతి, సిక్కులు ఎవరైతే మనకి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేసారు వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి. మనం చూస్తాం. అసలు ఇప్పుడు ఏంటంటే అండి, నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రజెంట్ డే యూత్ ఉన్నారు కదా, వాళ్ళకి మన దేశ సంస్కృతి గురించి తెలియదు, మన దేశ హిస్టరీ గురించి తెలియదు, మన కల్చర్ గురించి తెలియదు, మన ఆధ్యాత్మికత గురించి తెలియదు. తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరు అసలు దేశాన్ని కాపాడాలనుకుంటుంది? అసలు మన పూర్వీకులు మనకి ఎలాంటి సంపత్తిని ఇచ్చారు? ఏవో టీవీలలో వచ్చే చెత్త చెత్త ప్రోగ్రాములు చూడటము, టైం వేస్ట్ చేసేయటము. ఇప్పుడు మాకు చెప్తున్నారు, ఎవరో బిగ్ బాస్ అనేదో ప్రోగ్రామ్ వస్తుందట. జనాలందరూ అసలు ఏమొస్తుంది చెప్పండి? మన జీవితంలో ఏదైనా మార్పు కలగలిచ్చా? మనకి లేదు. ఎవడో ఒకటి చోట వాడు డబ్బులు సంపాదించుకుంటూ వాడు చేసే చెత్త పనులన్నీ మనం చూస్తూ ఉంటే, మనం వింటూ ఉంటే, దాని తర్వాత చూస్తే పర్వాలేదు, ఆ వ్యక్తుల పట్ల అపరిమితమైన ప్రేమను పెంచుకొని, ఒకళ్ళు నాకు ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఒక్కొక్కళ్ళకి ఆర్మీ అని తయారైపోయి వేరే వాళ్ళని దూషించటం, వేరే వాళ్ళని తిట్టడం. ఈ సమాజం ఇలా ఉంటే నీకు ఒక బిగ్ బాస్ అనే ఒక టైం వేస్టర్ని కావాలి, అది అయిపోగానే ఐపీఎల్ అనే ఒక టైం వేస్టర్, దాని తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి. మనకి నిజంగా మేము కొన్నిసార్లు యూత్ని కలిసినప్పుడు అడుగుతామండి, అరే మన దేశ రాజకీయాల గురించి తెలుసా అని అంటే,
తెలుసండి. ఎవరి దగ్గర నుంచి తెలుసుకున్నావు అని అంటే ఒక యూట్యూబర్ పేరు చెప్తారు. ఆ యూట్యూబర్ ఏమో ఎక్కడో వేరే దేశంలో కూర్చొని మన సంస్కృతిని మన రాజకీయాల్ని ఎలా ఒక వేరే దిశగా నడిపించాలో నడిపిస్తుంటారు. వాడివన్నీ వింటూ వీళ్ళు ప్రభావితం అయిపోతారు అనమాట. కానీ ఏంటి అసలు మన సంస్కృతి అంటే ఏంటి, మన ధర్మం అంటే ఏంటి, అసలు కొద్దిసం భగవంతుడు చాలా దూరం అనుకోండి, కనీసంలో కనీసం మన భారతీయత అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఇలాంటి పిల్లలకి. ఈ మధ్యలో పిల్లల్ని మర్చిపోకండి. పేరెంట్స్ ఎంతమంది దృష్టి చూపిస్తున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది ప్రభుజీ. ఎప్పుడు చూడు ఏ సినిమాకి వెళ్దామా, ఏ సీరియల్ చూద్దామా, ఏ రియాలిటీ షో చూద్దామా, ఏ మూవీ సిరీస్ వెబ్ సిరీస్ కొత్తగా రిలీజ్ అయిందా, ఏ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూద్దామా, ఇలానే ఉండిపోతే మన దేశం ఎటు వెళ్తుంది, మన రాజ్యం ఎటు వెళ్తుంది, మన సంస్కృతి ఎటు వెళ్తుంది ఒకసారి చెప్పండి. కాబట్టి భక్తి అనేది ఒక ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోవటము అనేది ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు తమ దగ్గర ఉండే సమయాన్ని వెచ్చిస్తారో, ఎప్పుడైతే నేను తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ మనసులో ఉంటుందో అప్పుడు మాత్రమే తెలియపడే ఒక అద్భుతమైన జ్ఞానం అండి అది. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎలానో అలా తెలుసుకోలేమండి. దానికి సమయాన్ని వెచ్చించాలి, దానికి ఇంట్రెస్ట్ మన లోపల కలిగి సమయాన్ని తీసుకోవాలి. అరే మనకి బిగ్ బాస్ 210లో ఉన్నంత ఇంట్రెస్ట్ టైం, ఐపీఎల్ మ్యాచ్లలో చూడడానికి ఇంట్రెస్ట్ టైం, వెబ్ సిరీస్ చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ టైం, ఒక గీతా భాగవతం వినడానికి మనం టైం పెడుతున్నామా? లేదు, అసలు అట్లాంటి ఆలోచనే రావట్లేదు కదా. మరి భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇవన్నిటికీ సమయం వెచ్చించాలి కదండి. కాబట్టి అందుకే మనం ఎప్పుడు చెప్పేది, ఒక భక్తుడు అనేవాడు అన్నిటికంటే అదృష్టవంతుడు ఎవరికైతే భగవంతుడి యొక్క కృప అనుభవంలోకి వస్తుందో. అటువంటి అనుభవం కానీ మనం పొందాలి అని అనుకుంటే మనం సమయాన్ని కేటాయించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే ముందుగా చేయాల్సిన పని, మొట్టమొదటి అడుగు ఆధ్యాత్మిక ప్రయాణం ముందు పెట్టాలి అని అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ని తగ్గించాలి. ఓకే. ఇంతకు ముందు ఏకాదశి, ఇప్పుడు రేపు ఏకాదశి ఉపవాసం అంటే నిర్జల ఉపవాసం అని లేదా ఫలాహార ఉపవాసం అని అలా చెప్తారు. కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఉపవాసం అని అంటే కనీసం ఈ రోజైనా ఫోన్ చూడొద్దు అని చెప్పే రోజులు కూడా వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా అడిక్టెడ్ జనాలందరూ కూడా వాట్సాప్ వీడియోలు, స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టీవీ వీటితో అడిక్ట్ అయిపోయి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. అసలు మీరు అన్నట్టుగా జపం చేయడానికి అడుగురా అంటే జపం చేయడానికి సమయం లేదంటారు, వాట్సాప్ స్టేటస్ మాత్రం చూడడానికి సమయం ఉంటుంది. ఎంత విచిత్రం చెప్పండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మొట్టమొదటి అడుగు ఏంటి అని అంటే మనం చెయ్యకూడని విషయాలు పక్కన పెట్టడం. ఏంటి? అక్కర్లేని విషయాలు వినటం, అక్కర్లేని విషయాలు మాట్లాడటం, అక్కర్లేని విషయాల గురించి ఆలోచనలు చేయటం. వీటన్నిటిని పక్కన పెట్టి 4 నియమాలు చెప్పారండి మన శాస్త్రంలో భక్తిలో ముందుకెళ్ళడానికి, ధర్మ మార్గంలో ముందుకెళ్ళడానికి. మద్యం పానం శ్రియాసూన యథా అధర్మశ్చ చతుర్విధం అని భాగవతం చెప్తుంది. 4 రకములైన తప్పుడు అలవాట్లను మనం నిషేధన చెయ్యాలట. ఏంటి ఆ 4? మద్యము అని అంటే మద్యాన్ని సేవించటం, ఎనీ టైప్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అని అనుకోండి, సిగరెట్లు కానీ, మందు కానీ, గుట్కా, మానిక్ చంద్, పాన్, ఇంకేమంటారు టొబాకో, ఇవన్నీ డ్రగ్స్, ఇవన్నీ అసలు చెప్తూ ఉంటే మిగతా ఎనీ కైండ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దీన్ని పక్కన పెట్టాలి. ఓకే, మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని అంటే చెప్తున్నాను. 2 మద్యం పానం శ్రియ అసూన. జూదము ఇంతకుముందు జూదం ఆడుతూ ఉండేవారు, మనకు తెలుసు పాచికలాట అని అనేవారు. మహాభారతంలో యుధిష్ఠిర మహారాజు గారు ఆడినప్పుడు ఏమైంది వాళ్ళ జీవితంలో మనందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఆస్తంతా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అరణ్యానికి పాలవ్వాల్సి వచ్చింది. చాలా మంది అడుగుతారు ఎందుకు మహాభారతం యుధిష్ఠిరుడు ఆడాడు. ఆయన ఆడి చూపించారు, అయ్యా ఆడితే ఈ పని అవుతుంది. మనందరికి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన చేశారు. సరే ఆయన చేసింది తప్ప కాదా, ఆయన ఏం అనుభవించారో తెలుసు కదండి. మనం ఎందుకు చెయ్యాలి ఆ పని? ఇప్పుడు జూదం యొక్క
విపరీతమైన కాన్సిక్వెన్సెస్ తెలుసా అండి. ఇప్పుడు బెట్టింగ్ గేమ్లని, IPL మ్యాచెస్కి బెట్టింగ్స్ అని, లేదా ఏది వస్తే దానిపైన బెట్టింగ్లు పెట్టడం, అవి ఇవి ఎన్ని అప్లికేషన్స్ తయారైపోయి ఎన్ని ఒక యువతని ఒక తప్పుడు మార్గంలో పెట్టడానికి. అసలు మాకు అప్పుడప్పుడు మేము యూట్యూబ్ చూస్తాం కదండి ప్రవచనాలు వినడానికి, మా గురువు గారి ప్రవచనాలు వినడానికి మేము చూస్తుంటాం అనమాట. అప్పుడు వస్తుంది రమ్మీ సర్కిల్ అని యాడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు పేరు చెప్తున్నారు ఎందుకు ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ వాళ్ళు ప్రమోట్ చేసేది రమ్మీ సర్కిల్ అని, మాణిక్ చంద్ కంపెనీస్ని, గుట్కాలని, తర్వాత ఏవైతే అన్హెల్దీ ప్రోడక్ట్స్ కోక్ ఇలాంటివి ఏవైతే సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఉంటాయో వాటిని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు నిజమైన శ్రేయోభిలాషులా మనకి ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుందండి. మొత్తం ఒక దగ్గర ప్రపంచం అంతా ఇవి తప్పు, ఇవి మీకు మంచిది కాదు అని మొత్తుకుంటుంటే మీరు ఎవరైతే మీరు హీరోయిన్ నా రోల్ మోడల్ అని అనుకుంటున్నారో వాడు మీకు నేర్పించేది ఏంటి అని అంటే, నువ్వు ఈ పేకాట ఆడు, నువ్వు గుట్కా తిను, నువ్వు కూల్ డ్రింక్ తాగు, నీ జీవితం ఏమైనా మాకు పర్వాలేదు, మేము ఎక్కడికి వెళ్ళినా నోరు నొప్పొచ్చేటట్టు అరిచి చెప్తున్నా అయ్యా ఇవి మంచిది కాదు, మీరు మంచి మార్గంలో ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, మనసు జాగ్రత్తగా ఉండండి, ధర్మాన్ని ఆచరణ చేయండి అని మేము చెప్తుంటే, కానీ జనాలకి వీటిలలో ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళకి నా రోల్ మోడల్ వాళ్ళు, నా రోల్ మోడల్ ఇది అని ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఇన్స్టాగ్రామ్లో చూడటం, వాళ్ళగా మాట్లాడటం, వాళ్ళగా వస్త్రాలు వేసుకోవటం, వాళ్ళలాగా మేము కూడా వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది దేశంలో ఉండే యువత మొత్తం కూడా తప్పుడు మార్గంలోకి వెళ్తే మన భారతదేశ భవిష్యత్తు ఏం కావాలో ఒకసారి చెప్పండి. కాబట్టి ఫస్ట్ ఏమన్నా మనం ఇంటాక్సికేషన్, సెకండ్ గ్యాంబ్లింగ్ అని అంటారు, జూదం, ఏ ప్రకారమైన జూదమైనా సరే దాన్ని పక్కన పెట్టాలి. మూడవది మాంసాహారాన్ని సేవించటం, ప్రాణిహింస చెయ్యకూడదు, భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, భగవంతుని తెలుసుకోవాలి అని అంటే మనం లాస్ట్ టైం దీని గురించి మాట్లాడుకున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట క్లియర్గా ఎందుకు మనం మాంసాహారాన్ని స్వీకరించకూడదు అని. అది భౌతికంగా మనకి మంచిది కాదు, ఆరోగ్యరీత్యా మంచిది కాదు, ఎమోషనల్గా మంచిది కాదు, ఎన్వైరన్మెంటల్గా మంచిది కాదు, స్పిరిచువల్గా మనకి మంచిది కాదు అని ఈ రీజన్స్ అన్ని చెప్పాం. అయితే నిన్నటి రోజున మాకు ఆ వీడియో పంపించారనమాట. సరే ఏమున్నాయి అబ్బా కమెంట్స్లో అని చదువుతుంటే చాలా మంది అన్నారు, రోజు ఈ వీడియో చూడటం వల్ల మేము మాంసాహారం తినడం మానేసాము, మాకు క్లారిటీ వచ్చిందని చాలా కమెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం రాశారు తెలుసా అండి, మరి ప్లాంట్స్కి, మరి ఆకుకూరలకి, తర్వాత మనం పండించే మొక్కలకు కూడా ప్రాణం ఉంది కదా అని. మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది ఈ ఆర్గ్యుమెంట్స్ చెప్తారండి, నాన్ వెజిటేరియన్ మానేసేయండి అని అంటే, మరి మీరు జీవహింస చేయట్లేదా, మీరు కూడా మొక్కల్ని కట్ చేస్తున్నారు కదా అని అడుగుతారు. ఇప్పుడు దానికి 2-3 విషయాలు మీకు ప్రస్తావన చేస్తాను. ఒకటి, మీరు పాలకూరని, గోంగూరని, తోటకూరని కొయ్యడానికి వెళ్ళినప్పుడు అది గట్టిగా అరుస్తూ చంపేయకు నన్ను, ఏదో ఒకటి రక్తం కారటం, అది ఇలా గార్లో ఎగరటం, ఇలాంటివి చేస్తుందా అండి? లేదు. ఎప్పుడైనా మీరు ఆపిల్ పండుని కొయ్యడానికి వెళ్ళినప్పుడు ఆపిల్ పండుని ఇలా అనగానే దాంట్లో నుంచి రక్తం చెట్టులో నుంచి దారాలుగా కారుతుంటుందా అండి? అదేమైనా గట్టిగా అరుస్తుందా అని కొంతమంది అంటారు, అది అరుస్తుంది మనకి వినిపించదు. మనకి ఒకసారి అర్థం చేసుకోవాలి, ఒక ప్రాణికి ఒక వెల్ డెవలప్డ్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తికి, లేదా ఒక పర్సనాలిటీకి, లేదా ఒక ప్రాణికి, లేదా ఒక ప్లాంట్కి ఏంటి వ్యత్యాసము అనేది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంకొక విషయం చెప్తాను, మరి ప్లాంట్స్ని తినచ్చు, యానిమల్స్ని తినకూడదు అని ఏంటి ప్రమాణము అనంటే, భగవంతుడు మనకి ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు, స్వామి మనకి ఈ విషయాన్ని ఉపదేశం చేశారు. అయ్యా, నువ్వు కేవలం శాకాహారాన్ని మాత్రమే తినవచ్చును, సాత్విక ఆహారాన్ని మాత్రమే తినవచ్చును. ఎక్కడ చెప్పాడు భగవంతుడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయశ్చతి. పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు ఫలములను, తర్వాత ఆకులను, నీటిని, పాలను, వీటితో సంబంధించినవి ఏవైనా సరే తయారు చేయొచ్చు, భగవంతుడికి నివేదన చేయొచ్చు, స్వీకరించవచ్చు. కాబట్టి మన శాస్త్రములు దేన్నైతే యాక్సెప్ట్ చేశాయి, ఇప్పుడు చెప్పాయనుకోండి, సరే ఈ ప్లాంట్స్లలో కూడా ప్రాణం ఉందయ్యా, ప్లాంట్స్ కూడా తినకు అని అంటే ఏం చేస్తామండి? గాలిని పీల్చుకుంటామా? సన్లైట్ తో బతుకుతామా మనం ఏమన్నా ప్లాంట్స్ బతికినట్టుగా? ఏదో ఒకటి కావాలి కదా ఆహారం. కాబట్టి అన్నిటికంటే లీస్ట్ హింస, అహింస అంటే అన్నిటికంటే లీస్ట్ హింస ఎక్కడ ఉంటుందో అది.
కాబట్టి మనకి శాస్త్రం ఆమోదన చేసింది, నువ్వు ఈ ఏవైతే హర్బివోరస్ అని అంటారు చూడండి, ఏవైతే పశుపక్షాదులు కాకుండా ఏవైతే మొక్కలు ఉంటాయో, ఏవైతే ధాన్యం ఉంటుందో, ఏదైతే ఫలములు ఉంటుందో దాన్ని స్వీకరించు అని. తర్వాత రెండో ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు తెలుసా అండి, నాన్ వెజిటేరియన్ అనగానే మనం కానీ తినకపోతే వాటి పాపులేషన్ మొత్తం పెరిగిపోయి 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 మనల్ని చంపేస్తుంది. అయ్యా నువ్వొక్కడు మారటం చేత ఏమీ అవ్వదు, అవును, మొత్తం మారిపోదు. ప్రపంచం ఎలా వెళ్తుందో కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా మారని వాళ్ళు వాళ్ళ పని చేసుకొని ఇవ్వండి అంతే. భగవంతుడు బ్యాలెన్స్ ని తయారు చేశారండి, ఆ భగవంతుడు ఆ బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తారు, నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించకుండా ఉండు. కాబట్టి 3 చూసాం ఏంటి, మద్యం, పానం, శ్రియ, సూన. ఒకటి ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్, మీట్ ఈటింగ్. లాస్ట్ ప్రభుజీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మాంసాహారం తినొద్దు మన శాస్త్రంలో ఎక్కడ తినమని చెప్పలేదు అని అన్నారు కదా, మరి గ్రామ దేవతలకి కోళ్ళు మేకలు ఇలాంటివన్నీ బలిస్తుంటారు కదా, మరి అది ఎక్కడ ఉంది అసలు? మీరు అమ్మవారిని జగన్మాత అని పిలుస్తారు తెలుసా, మీరు ఎప్పుడైనా అంటారా? అమ్మ అంటారు అంతేనా? ఒక తల్లికి, ఒక తల్లితనంలో మీరు కూడా మదర్ కదండి, మీ పిల్లలకి ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే మీరు ఓర్చుకోగలుగుతారా చెప్పండి? లేదు. అస్సలంటే అసలు అలాంటి ప్రస్తావనే తేయకూడదు ప్రభుజీ అని అంటారు, అవును అంతేనా కదా? మరి జగన్మాత అని మనం అంటున్నప్పుడు ఆ జగత్తుకి తల్లి, జగత్తు మొత్తం అని అంటే ఆ పక్షి, ఆ ప్రాణి కూడా అదే జగత్తులో పుట్టిందే కదా, అంటే ఆ ప్రాణికి కూడా ఆవిడే కదా తల్లి. ఆ తల్లి ముందు మనం ఇలాంటి పనులు చేస్తే అమ్మకి నచ్చుతుందా నచ్చదా చెప్పండి? నచ్చదు. కాబట్టి ఇవన్నీ ఎక్కడొచ్చాయి అని అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట కొన్ని తప్పుడు ఆచరణలన్నీ కూడా మన లోపలికి దూసుకొచ్చేసాయి అన్నమాట. కానీ బలి అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. సాత్వికమైన ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన. ఈ బలులు ఇవ్వటం వీటన్నిటిని తామసిక ఆరాధన అని అంటారు. కాబట్టి మనము ఎంతైతే మీరు బలి అంటే ఏంటో తెలుసా అండి, ఏదో ఒకటి సమర్పణ చేయటము. సమర్పణ చేయటాన్ని, దాంట్లో ప్రాణిని సమర్పణ చేయటం కంటే మనకుండే అహంకారాన్ని సమర్పణ చేస్తే అమ్మవారు ఇంకా ఆనందిస్తారు. మన దగ్గర ఉండే దంభాన్ని సమర్పణ చేసేస్తే, బలిచ్చేస్తే ఇంకా ఆనందంగా ఉంటారు. దంభము అని అంటే గర్వం, అహంకారము, దంభము, ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా అండి? గర్వము అని అంటే మనం చేసిన దానికి మనం గర్వపడటం అనమాట, నేనే చేశాను, నా అంతటి వాడు లేడు. దంభము అంటే చెయ్యని దానికి కూడా గర్వపడడం. కాబట్టి మనకుండే అభిమానాన్ని, మనకుండే ఆ లోభాన్ని, వీటన్నిటిని అమ్మవారికి సమర్పణ చేయండి, ఇంకా మంచి, ఇంకా ఆనందిస్తారు. అందుకే మనం తల నీలాలు ఇస్తాం. చాలా మందికి తెలియదు అసలు దేవుడు ఏం చేసుకుంటాడండి మన జుట్టుని, డాండ్రఫ్ తోటి ఉన్న జుట్టుని. దేవుడికి ఎందుకు సమర్పణ చేయాలి మనం తల నీలాలు అని అంటే, అయ్యా నేను జుట్టు ఉంటే ఎప్పుడు కూడా ఇలా 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 హెయిర్ స్టైలింగ్ చేసుకుంటూ నేనేదో చాలా హ్యాండ్సమ్ మ్యాన్, చాలా హ్యాండ్సమ్ ఉమెన్ అనుకుంటూ ఉంటారు కదా అందరు కూడా. అయ్యా నా యొక్క ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ని సమర్పణ చేస్తున్నా నీ దగ్గర. మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ ఎందుకు కొడతామండి? మనం కూడా అలాంటి హార్టెడ్ వ్యక్తులం అనమాట. మనకు కూడా ఆ గర్వంతో మనం కూడా అంత పైనుండే షెల్ ఉంటుంది కదా, ఎంత హార్డ్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది పలగొట్టేస్తామో అప్పుడు లోపల మంచి తీయటి నీరు మనకి దొరుకుతుంది. కొబ్బరి ఎంత స్వీట్గా ఉంటుంది అది మనకు కలుగుతుంది. మన హృదయంలో ఆ సున్నితమైన భావాలు ఉన్నాయి, కానీ మనకుండే అజ్ఞానము, మనకుండే అహంకారం, మనకుండే అవిద్య దాన్ని ఆపేస్తుంది. అందుకే భగవంతుడి ముందు, స్వామి నీ ముందు నా అహంకారాన్ని సమర్పణ చేస్తున్నా అనే భావనతో మనం కొబ్బరికాయ కొట్టాలి. అంతేగాని కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టేసి నేను ఈరోజు 108 కొబ్బరికాయలు కొట్టాను దేవుడి దగ్గర అనే అహంకారం వచ్చింది అనుకోండి, కొబ్బరికాయ కొట్టడమే వేస్ట్, ఫలితం లేదు. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాలి అసలు ఏంటి భావన. బలి అని అంటే ప్రాణి బలి కాదయ్యా, నీ దగ్గర ఉండే చెడు గుణాలను బలి. కాబట్టి ఈ 3 విషయాలు అయిపోయి 4వ విషయం ఏదైతే మనం చేయకూడదో ఇల్లిసిట్ సెక్స్ అని అంటారు, వ్యభిచారము అని అంటే పురుషులు స్త్రీలు పురుషులు. నిన్నే ఒకళ్ళు చెప్తున్నారు, ఒక టీవీలో ఒక న్యూస్ వచ్చిందట, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ యాక్టరో లేదా ఇంకెవరో వాళ్ళ హస్బెండ్ని వేరే స్త్రీలతో పాటు పట్టుకున్నారు అని మాకు ఒక న్యూస్ నిన్న ఒకళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, ప్రభుజీ సమాజంలో ఇలాంటివి ఎన్నో కేసులు వస్తున్నాయి ప్రభుజీ, ఈ మధ్యలో న్యూస్లో ఇలాంటివి అయితే తరచుగా మనం చూస్తూ ఉన్నాము,
కాబట్టి ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు ప్రభుజీ అని అంటే మేము వాళ్ళకి చెప్పాం, సమాజాన్ని ఎందుకు ఇటువైపు నడుస్తుంది అని అంటే మనం చూపించే విషయాలు అలా ఉన్నాయి, చూపించే సినిమాలు అలా ఉన్నాయి, చూపించే సీరియల్ అలా ఉన్నాయి, చూపించే ఆదర్శమైన వ్యక్తులు అలా ఉన్నారు. మనం ఎవరైతే హీరోలు అనుకుంటున్నామో వాళ్ళు ప్రొద్దున లేస్తే విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని, ఇలాంటివి చూస్తుంటే మనం కూడా అది నార్మలైజ్ అయిపోయింది మన భారతీయ సంస్కృతిలో. కానీ ఎక్కడైతే ధర్మం ఉంటుందో, రాముడు ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదండి. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఎంత కమిట్మెంట్ ఉండాలి భార్య పట్ల, భర్తకు కూడా అలానే అండి. ఇప్పుడు ఒకళ్ళు తప్పు అంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది ఎత్తి పురుషులకే వర్తించింది అని. పురుషులకు ఎంతైతే వర్తిస్తుందో అంతే స్త్రీలకు కూడా వర్తిస్తుంది, స్త్రీలకు ఎంతైతే వర్తిస్తుందో అంతే పురుషులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ 4 చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ సంఘము, పరపురుష సంఘం, వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 కానీ మనం ఆచరించగలిగితే మన జీవితంలో, చెయ్యకూడనివి 4, చెయ్యాల్సినవి 4. ఇప్పుడు మనం చెయ్యకూడనివి 4 గురించి విన్నాం కదా, చెయ్యాల్సిన 4 ఏంటో ఒక నిమిషంలో చెప్పేస్తా. మంచి భక్తుల యొక్క సాంగత్యం, మంచి పుస్తకాలు చదవటం, భగవన్నామాన్ని జపం చేయటం, మంచి ఆహారాన్ని స్వీకరించటం. ఈ 4 చేస్తే మనం డైరెక్ట్గా భగవంతుడి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంటాం అనమాట. ఓకే, ఇవన్నీ జరగాలి అని అంటే మనం ఆధ్యాత్మికం వైపు మన మనసును మళ్ళించాలి. మనకి ఆధ్యాత్మికము అవసరము అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం సమయాన్ని ఇవ్వగలుగుతాం. ఓకే ప్రభుజీ, జపం అని అంటుంటారు. నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ? ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది? జపము మనకి కలియుగంలో తరించడానికి మార్గం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు. భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి, అన్నిటికంటే గొప్ప యజ్ఞం, యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు. ఏ యజ్ఞం తెలుసా? యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు. అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయడం అనమాట. ప్రతిరోజు జపం చేయాలి. మనందరం మేము ప్రతిరోజు 2 గంటల పాటు జపం చేస్తాం ప్రొద్దున పూట. ఏంటి జపం చేయాలి? భగవన్నామాన్ని జపం చేయాలి. భగవన్నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది, భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట. అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్ నాస్తేవ 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 గతిరన్యద అని చెప్పారు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి అని. ఏం లేదు, చక్కగా శుచిగా ఉండండి, శుభ్రంగా ఉండండి, భగవంతుడి ముందు దీపం పెట్టండి, కూర్చోండి, ఒక జపమాల పట్టుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సింపుల్ మంత్రం, ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు. ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు. ఎటువంటి నియమాలు లేదు. ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు, మంత్రాలకి నియమాలు ఉన్నాయి, కానీ ఇది భగవన్ నామం. ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని. ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు, ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో. ఇప్పుడు మీరు చూడండి, నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి, ఎలా లెక్క పెడతారు తెలుసా? ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెడతారు, అంతేనా? ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం, ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే. కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి? మీరు జపం చేస్తుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని లోపలికి అంటాం మాలని. నోటిని బయటికి అంటాం, జపాన్ని లోపలికి అంటాం లెక్క పెట్టేటప్పుడు. ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం, ఇది వెళ్ళిపోయే ధనం. కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం, జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్నామ జపం. నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ. అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు. మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే. చాలా మంచిగా చెప్పాం. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి, మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు జపం చేస్తారు. అంతెందుకండి, మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు. కాబట్టి మనకి ఎందుకు జపం రాదు? టైం వస్తుంది, టైం ఉంది. ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది. సమయంతో పనుందా ప్రభుజీ? ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు, కానీ ప్రొద్దున పూట చేస్తే అత్యంత శ్రేష్టమైనది.
ప్రొద్దున పూట మనం త్వరగా లేసి త్వరగా స్నానం చేసి త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది. జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి? మనము భగవన్నామ మంత్రాన్ని నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి. ఓకే. ఇప్పుడు జస్ట్ ధ్యానం, చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తుంది, ఇప్పుడు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కర్లేని ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి, ఇంట్లో ఏయ్ అనగానే అయిపోతారు. అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి, హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది, వామ్మో వీడు కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే. కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు. ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం, గుణం, లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి. కానీ ఫస్ట్ మనం ధ్యానం నామం పైన పెట్టాలి. మన ఉచ్చారణ కరెక్ట్గా ఉందా, మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా, దీనిపైన ధ్యాస ఉండాలన్నమాట. నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ. ఏం చేయాలంటారు ఆ ఏకాగ్రత రావాలంటే? ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసం చేయాలి. ఇదేదో చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి, ప్రభుజీ నేను 3 రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు. అయ్యా 300 కోట్ల జన్మలు తీసుకున్నాం మనము, ఆ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా, కొద్దిగైనా మనం సమయం ఇవ్వాలి భగవంతుడి యొక్క నామం. ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి, ఇంకులో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి, దాన్ని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా? ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్దిగా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఫస్ట్ 3-4 వాషెస్లో తెలియదు అసలు పోయిందా లేదా. పోతుంది కానీ మనకు అంత ఎవిడెంట్గా కనిపించదు. కానీ 10, 15, 20, 30 సార్లు అయ్యాక తెలుస్తుంది. 100 సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది. అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎన్ని జన్మలు మనం మాయకి ఇచ్చేసి ఒక జన్మలో 3 రోజులు మనం భగవన్నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకేం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి? ఆ నిష్ఠ, సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి. ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి. తప్పకుండా ఆ ప్రాసెస్లో తప్పులేదు. మన సిన్సియారిటీ ఎంత సిన్సియర్గా మనం చేస్తే అంత తొందరగా మనకు కృప అనేది లభిస్తుంది. ఓకే ప్రభుజీ, పునర్జన్మలు అని అంటుంటారు. పునర్జన్మలు ఉంటాయా? ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పన్నారు కదా, ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా? తప్పకుండా. మీరు అంతెందుకండి, మీరే ఎన్నోసార్లు మీ జీవితంలో కొంతమందిని కలిసి ఉంటారు. వాళ్ళు చెప్తారు ఇది ఈ జన్మలోంచి కాదు, పక్కా వీడి పోయిన జన్మలోదే ఈ లక్షణం. ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవరండి ఇలా ఉండరండి కానీ వీడికొక్కటే ఈ గుణం వచ్చింది అని అంటూ ఉంటారు. మనం చాలాసార్లు చూస్తాం చిన్న పిల్లలకి వాళ్ళకి మనకు నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా నేను మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాం, అక్కడ చిన్న పిల్లవాడండి, నాకు తెలిసి 3-4 సంవత్సరాలు ఉంటాయి, 250 కంటే ఎక్కువ ట్యూన్లలో హరే కృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన. వాళ్ళ పేరెంట్స్ని అడిగాం, అయ్యా ఎలా నచ్చింది? ప్రభుజీ మేమేం తెలియదు ప్రభుజీ, చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్ళి టిక్ 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 అనేవాడు, వాడే పాడుతున్నాడు, వాడికి మొత్తం హార్మోనియం ఎవ్వరు నేర్పించలేదు, వాడే పాడుతున్నాడు అని. అలా ఎన్నో మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్, మీరందరూ ఇంటర్నెట్ ఉంది కదా, మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి. 2500 కంటే ఎక్కువ కేసుల పైన ఆయన రీసెర్చ్ చేశారు. రీఇన్కార్నేషన్, పునర్జన్మ కలిగిన కేసెస్లో అనమాట. కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు. కాబట్టి పునర్జన్మ ఉన్నది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని నమ్మకం ఉన్న వాళ్ళే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనమాట. కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్గా రాదు, అంతా కూడా కర్మ, వాట్ ఎవర్ వీ డూ దట్ కమ్స్ అరౌండ్ అనమాట. కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది. పునర్జన్మ ఉంటుంది, జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన, ఎప్పుడైతే మనం భగవద్భక్తి చేస్తామో ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారచ్చు అనమాట. ప్రభుజీ, పునర్జన్మ ఉంటుంది అని అనుకున్నాం మనం. అయితే పునర్జన్మ అంటే అంతకుముందు జన్మకు సంబంధించిన పాపం పుణ్యం ప్రతి ఒక్క దాని ప్రభావం ఈ జన్మలో ఉంటుందంటారా ప్రభుజీ? తప్పకుండా. చాలా మంది అంటారు ప్రభుజీ వాళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు కానీ ఇంత ఆనందం ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకి వస్తుంది, ఈ జన్మలో చేసే పాపం మళ్ళీ వస్తుంది. ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరండి.
ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం బాధపడుతున్నాం, గత జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, ఇప్పుడు మేము మంచి వాళ్ళం ప్రభుజీ, మీకు కూడా వస్తుంది ఆ ఛాన్స్. కాబట్టి ఈ కర్మ సిస్టమ్ ఏదైతే భగవంతుడు ఇది చేశారో దాని నుంచి ఎవ్వరు ఎస్కేప్ కాలేరు. ఆయన సిస్టమ్ చాలా పక్కా. ఇక్కడ ఉండే మనం అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ని దాటేసి ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, కానీ భగవంతుడి యొక్క రేడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఆయన హృదయంలో ఉండే కదా అన్ని నోట్ డౌన్ చేసుకునేది. కాబట్టి తప్పకుండా గత జన్మ పుణ్యము గత జన్మ పాప ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సిందే. చాలా మంది మమ్మల్ని అడుగుతారు, ప్రభుజీ నరకానికి తీసుకెళ్తారు కదా. ఆ నరకానికి తీసుకెళ్తారు, మరి నరకంలోనే అంత అయిపోగొడితే మళ్ళీ ఈ జన్మలో ఇవ్వటం ఎందుకు? ఇన్స్టాల్మెంట్లో వస్తాయి, ఈఎంఐస్ కింద కట్టాల్సి వస్తుంది అనమాట మన ఫలితాన్ని. కొద్దిగా నరకంలో, కొద్దిగా ఈ జన్మలో, మళ్ళీ వచ్చే జన్మ. ఒకటేసారి ఆ యొక్క ఫలితాన్ని కానీ ఇచ్చేస్తే మనం తట్టుకోలేము. కాబట్టి భగవంతుడి యొక్క కృప నిజంగా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్స్ లో వచ్చేది. ఇప్పుడు చూడండి, ఒకసారి 10 కోట్లు కట్టాలి అంటే అది ఈజీయా, లేదా ఇన్స్టాల్మెంట్ లో కట్టాలంటే ఈజీయా? అందుకే కదండి అందరు ఈఎంఐలు కావాలండి. అలానే పుణ్యం, అలానే పాపం కూడా. కొద్దిగా స్వర్గంలో అనుభవించు, కొద్దిగా ఇప్పుడు అనుభవించు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించు. అది తప్పదు, ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. లేకపోతే చెప్పండి, అసలు ఈ జన్మలో ఎందుకు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు? కొంతమందికి పుట్టుక నుంచే కష్టం వస్తుంది, కొంతమంది కొన్ని డిఫెక్ట్స్ తో పుడతారు. ఎందుకు? ఇఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి, దెన్ వై డిడ్ గాడ్ క్రియేట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్లీ అని అంటే భగవంతుడు తయారు చేయలే, భగవంతుడు ఇనిషియేట్ చేశారు ఆ సిస్టమ్ని. దాంట్లో మనం ఏ విధంగా చేస్తే ఆ కర్మ ద్వారా అలా మనం పుట్టవలసి వస్తుంది. కానీ మనము పాస్ట్ గురించి చింత, అయ్యో ఎన్ని పాపాలు చేశానో నాకు ఇది వస్తుంది, దీని గురించి చింత చేయకండి. అయ్యా నేను ఫ్యూచర్లో ఇది చేసి నేను ఇలా చేయబోతుంది, దాని గురించి ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంటే నువ్వు ఇప్పుడు ధర్మాచరణ చెయ్యి, ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించు, ఇప్పుడు ధార్మికంగా ఉండు. భగవంతుడు దాన్ని దీన్ని రెండింటినీ తీసేస్తారా, ఆయన యొక్క లోకానికి మనం వెళ్ళవచ్చు. కాబట్టి భగవంతుడు అదే చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఆశ్వాసన భగవద్గీతలో. అన్నిటినీ వదిలిపెట్టేసాయి, అన్ని రకాల చెడు వస్తువుల్ని, అన్ని రకాల మంచి, నువ్వు నాకు శరణు వేరు, నేను నీ పాప పుణ్యాలు మొత్తం తీసేస్తాను. యద్గత్వా న నివర్ధంతే తద్ధామ పరమం మమ. భగవంతుడి దగ్గర నుంచి చేరుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ యొక్క కష్టాలు ఉండే ఈ నేలపైన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. స్వామితో బ్రహ్మాండంగా స్వామి యొక్క సేవలో సుఖంగా ఉండొచ్చు మరి. అయితే ప్రభుజీ చాలా మంది చెప్తుంటారు, అన్ని అనుభవించండి తప్పదు అన్నప్పుడు ఎందుకు భగవంతుని ఆరాధన చెయ్యాలి అని. వాళ్ళందరికీ ఇది మంచి సమాధానం ప్రభుజీ. నిజంగా చాలా మంది ఇదే అంటుంటారు, అంతే కదండి, ఎంత భగవంతుని ఆరాధించినా ఈ కష్టాలు తప్పట్లేదు, అసలు లైఫ్ ఏం చేంజ్ అవ్వట్లేదు, మనశ్శాంతి లేదు, ఎందుకు అసలు ఆరాధించాలని చెప్పి అసలు భగవంతుని పూజించడం కూడా మానేస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడుండే వాటితో మనం ఇది చేసామనుకోండి, ఇంత ధర్మాచరణ కూడా ఆపేశారనుకోండి, ఇంకా ఆ పుణ్య పాప ఖాతాలు అలానే పెరిగిపోతూ ఉంటాయి. కానీ చివరికి వచ్చేది ఈ ప్రపంచంలోకే కదా. కాబట్టి మనకి చెడు చేయటం పనికిరాదు, కేవలం మంచి చేయటం కూడా పనికిరాదు. భగవద్భక్తి అన్నిటికంటే టాప్ మోస్ట్. కాబట్టి మనం ధార్మికంగా ఎంత భగవద్భక్తితో ఉంటే అది మనకి అంత మంచిది. ప్రభుజీ కర్మ సిద్ధాంతం అన్నారు కదా, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ? ఏం చెప్తోంది అసలు? మనం చెయ్యంది మనకి రాదు, మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం. అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు. తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేవు. మంచైనా చెడైనా, మొన్న అయింది నీకు ఈ రోజు వస్తుంది, ఈ రోజు చేసిన దానికి రేపు వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం అంటే. కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి. అరే ఈ రోజు నాకు ఏదైనా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో, కాబట్టి ఏదో చేశాము అయిపోయింది, ఈ రోజు ఈ కష్టం వచ్చింది, కృష్ణ నువ్వు నాకు శక్తినివ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి. ఇప్పటి నుంచి నేను ఇలానే మంచిగా ఉంటాను, ఎప్పుడూ అధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను, స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళటం. ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం చేసుకుంటండి, రేపటి రోజున మరి చాలా మంది రేపు ఎవరు చూసారో లేదో, అయ్యా
రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను, రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకేం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? నాన్న నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు, ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు, దాని తర్వాత నీకు వస్తే వస్తుంది, నీ జీవితం సెటిల్ అవుతుంది, అంతే కదండి. మనం కూడా లేదు రేపు ప్రొద్దున ఎవరు చూశారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చెయ్యను అని అంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా తయారవుతాం. చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరు అనమాట. కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి, మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా? పెద్దలు ఫాలో అవుతేనే అది పిల్లలు ఆచరిస్తారు, లేకపోతే ఆచరించరు. పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుడి యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటిది. కాబట్టి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుజీ, చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనుక ఆలోచించి ప్రతిదీ జ్యోతిష్యాన్ని పట్టి దాని ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు. నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా? జ్యోతిష్యం 100% కరెక్టే, కానీ జ్యోతిష్యాన్ని నువ్వెంత సీరియస్గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం. జ్యోతిష్య శాస్త్రం అది, శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే, కానీ మనకి ఎంత అవసరం అది. ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే రాశి ఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఈ రోజు ఏమైంది, ఈ రోజు ఎలా ఉంది, ఆ రోజు ఎలా ఉంది, సండే పేపర్లో వచ్చింది, ఇంకా ఈ వారం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా. నువ్వు ధర్మాచరణ చెయ్యి, భగవంతుడి పట్ల నమ్మకం పెట్టుకో, ఆయన చూసుకుంటాడు. భక్తులు ఎవరు కూడా అలాంటి విషయాలని సీరియస్గా తీసుకోరండి. ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారనమాట. ఆయన అంటారు, మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడివి కానీ అవ్వకపోతే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకేం లాభం. తర్వాత అంటాడు, అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడు అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు. ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడనమాట మనకి. భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది. కాబట్టి మనము దేన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? మనకి కావాల్సినది ఆధ్యాత్మికత, భక్తి. భగవంతుడి గురించి విన్నామా, భాగవత రామాయణాదులు శ్రవణం చేశామా, స్వామికి ఆరాధన చేసుకున్నామా, ఆలయానికి వెళ్ళామా, గోసేవ చేశామా, ధార్మికంగా ఉన్నామా, ఎవరికి ఏం చెడు చేయలేదా, మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా, ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా, ఎవరికి చెడు చేయట్లేదా, ఇంతవరకు నీ ఆలోచన ఉంటే సరిపోతుందండి. ఈ ధర్మచింతన మనకు కావాలి, అంతేకాని ఏమవుతుంది, నా రాసి ఏంటి, ఇదేంటి. ఇప్పుడు అంత పిచ్చి జనాలకి ఎలా పెరిగిపోయిందంటే, ఒకళ్ళు అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు, ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయి అంటారు, ఒకళ్ళు అంటారు నీ పేరులో ఏ ఏ ఏ ఏ ఎక్స్ట్రా రాయమంటారు. ఇవన్నీ ఏంటి మారిపోయాయి? ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కానీ మారకపోతే, నీ థింకింగ్ కానీ మారకపోతే, నీ ధర్మం పట్ల ఉండే అనిరుక్తి కానీ పెరగకపోతే ఇవన్నీ చేసి ఏం లాభం? కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుడి ఆరాధన. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే. అటువంటి స్వామిని ఆశ్రయించటంలో మన టైం పెట్టాలి, కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవటం, వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవటం మంచిది కాదు. జ్యోతిష్యం కరెక్టా? 100% కరెక్ట్. నీకెంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో. పెళ్లి చేసుకోవాలి, గృహ ప్రవేశం చేసుకోవాలి, ఏదైనా పెద్ద పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం, వివాహం చేసుకోవటం కానీ లేదా ఏమంటాం మన గృహ ప్రవేశాది పెద్ద పెద్ద కార్యములకి చూసుకోసరి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి వారం, ప్రతి నెల. చాలా మందికి పొద్దున్నే చూడండి అసలు రోజు గడవదు. ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి. ఫస్ట్ ప్రొద్దున పూట లేచి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని భగవత్ చింతనలో ఉండండి. రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోగలో ఆ శక్తిని వస్తుంది. అంతేగాని ఏమున్నాయి రాశి ఫలాలు చదవటం వల్ల ఏం అవ్వదండి. కాబట్టి సొల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు. ఓకే ప్రభుజీ, చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, దయ్యాలు తిరుగుతున్నాయి, లేదంటే ఎవరైనా ఒక పర్సన్కి దయ్యం పట్టింది అని చెప్పి చాలామంది ఎవరు ఇట్లా పంతుళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళడము, వాళ్ళు వదిలిస్తారని చెప్పటము, ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పడం, ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా. ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ? అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా? ఆత్మలు, దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి, అది లేవు అని చెప్పలేము. ఉన్నాయి, తప్పకుండా. ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా,
నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి? నెగిటివ్ పీపుల్ దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఎమోషనల్గా, ఎవరైతే స్పిరిచువల్గా, ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో, పూజ రూమ్లో ఏమీ లేకుండా చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు. మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చ్లో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారనమాట. మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అని. కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరైతే పర్సనాలిటీస్లోకి వెళ్తాయో తెలుసండి? ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరో, ఓకే, ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ, సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ, దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి ధూపం, దీపం, నైవేద్యం, తోరణం, ఉత్సవాలు, పండగలు, యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. ఓకే. కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా, డల్గా, ఎటువంటి వైబ్రెన్స్ లేకుండా ఎప్పుడు ఎమోషనల్ వర్నలబుల్గా బాధల్లో ఉంటూ, ఏ ఆధ్యాత్మికంగా లేకుండా, ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో, ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్, బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్, అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే. కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా భగవన్నామ చక్కగా బొట్టు పెట్టుకొని, చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి, చీర సాంప్రదాయం, మన సాంప్రదాయం మన చీర అండి. భారతీయత మగవాళ్ళైతే ధోతి కుర్తా, ఇంతకుముందు ఉండేది శిఖ. ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణం, కింద ముగ్గులు. అసలు ఒక సనాతన సాంప్రదాయం, ఒక హిందూ యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి? మన సినిమాలలో మీరు చూసి ఉంటారు, దయ్యాలు ఎక్కడుంటాయి? పాతబడ్డ బంగ్లాలలో, ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్లలో ఉంటాయి, అంతేనా? నిజం ప్రభుజీ. ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా? ఎందుకు ఉండదు? ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి. ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో, ఏ ఇల్లు అయితే వైబ్రెన్స్ గా ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో, భగవద్ ఆరాధన జరుగుతుందో, భగవన్నామ జపం జరుగుతుందో, శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామం, హరే కృష్ణ మహామంత్ర కీర్తన, యజ్ఞము, యాగము, ఉత్సవాలు చేస్తూ, అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకి ఎప్పుడూ రాలేదండి. ఎవరైతే తన నుదిటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో, శుచి శుభ్రత పాటిస్తారో, చక్కగా ఆలయానికి వెళ్ళి గోసేవ, చెప్పండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందా అంటే అస్సలు కాదు. ఎవరైతే గ్లూమీగా, డిప్రెస్డ్గా, ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం, దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి, ఇంట్లో పూజ రూమ్లోకి వెళ్ళామనుకోండి, పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు, లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి 15-20 రోజుల వరకు. అవును ప్రభు. అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి? కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా? ఈ దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్తాయి? అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి. ఓకే. మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ, అందుకే మనం తులసి మాల వేసుకుంటాం. తులసి మాల ఇప్పుడు చూడండి, మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట. ఇవన్నీ నరసింహ ఆరాధన, నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే మనం భగవన్నామ స్మరణ చేస్తామో, తులసి మాల ధరించాలి. తులసి మాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు, కానీ నియమాలను పాటించట్లేదు. ఏంటి నియమాలు? తులసి మాల వేయాలి అని అంటే మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి, మాంసాహారాన్ని తినకూడదు, ఎల్లిపాయలు ముట్టుకోకూడదు. ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అన్నమాట, తామసిక రాజసీకమైన విషయాలు. కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసామనుకోండి. తులసిమాల ధరించడం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అనమాట, మన దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు, మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం. దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట ఇవి చూడంగానే. కాబట్టి అది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో, ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో, ఎప్పుడైతే భగవద్భక్తులై ఉంటామో, ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదు. ఓకే, మొత్తానికి ఉన్నాయి దయ్యాలు, ఉన్నాయి, జాగ్రత్త. మనం మంచిగా భక్తి పరంగా ఉండండి, ధార్మికంగా ఉండండి, చక్కగా ధర్మాచరణ చేయండి, మీకేం భయం లేదు. కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉంటాయి.
అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా. కృతజ్ఞతలు ప్రభుజీ, నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా. ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.